గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు మరి ఇక్కడ మా గౌన్వరిపాలెం రెవెన్యూ కావురవరిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని రాయల్ మెరైన్ పక్కనే ఉన్న భూములు సొసైటీ భూములు ఉన్నాయి బీసీలకి ఎస్సీలకి. ఆ భూములు గతంలో 2 పంటలు పండించేవాళ్ళు, వేరుశనగ ప్యాడీ. ఇప్పుడు ప్రజెంటు వర్షాభావం వల్ల కానీ లేకపోతే వాటర్ లేక గవర్నమెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో కొన్ని భూములకి అందుతాయి, కొన్ని భూములకి అందలేకపోతున్నాయి. కానీ అదే ఏదో విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ అన్న పెట్టి కొద్ది ఎక్కువ శాతం 70% పండించడానికి రైతులు పూనుకొని దాని మీద జీవనోపాధి కలిగించుకుంటున్నారు. కానీ దానికి ఎదురుగా ఉన్న కొన్ని భూములకి అందలేక వీడి భూములు కొనటం వల్ల ఆ భూములు కొని మరి ఎవరైనా కానీ మాకైతే తెలియదు. పోయిన గవర్నమెంట్లో కూడా మేము ఇట్లాగే యాడ్ చేసి మరి అది వచ్చి మేము ఆపేద్దామని నిర్ణయించుకున్నారు, వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు గత 2 ప్రభుత్వం మారినాక ఈ ప్రజెంట్ ప్రభుత్వం కూడా మరలా అదే స్థితిలో సాగుతున్నారు. ఇసుక తీసి సుమారు 35 నుంచి 40 అడుగులు లోతులో తవ్వుతున్నారు. ఆ భూములు ఏదన్నా గాలివానో ఏదో విపత్తులు వచ్చిన సమయంలో మరి ఆ నీళ్ళన్నీ పొంగి మరి వేసిన పంటల మీద లేదా ఊరి మీద పడితే ఉప్పు నీళ్ళు ఆ పంటలు దెబ్బతిండి ప్యాడీ అనేది చచ్చిపోతుంది. ఏ పంట అయినా మళ్ళీ పక్కన తులసి నగరం ఉంది, ఆ పక్కనే పతకారోలిపాలెం ఉంది. ఆ విధంగా ఈ వాటర్ స్ప్రెడ్ అయిపోయేదానికి ఆ ఉప్పు నీళ్లు సాల్ట్ వాటర్ వచ్చి ఊళ్ళ మీద పడినా ఇబ్బందే. పంటల వరకు అయితే పోయిన సంవత్సరం గతించిపోయినాయి, చచ్చిపోయినాయి, ఏం పంటల. ఆ విధంగా వీళ్ళు రాజకీయ నాయకులు అండదండలతో ఏ ఎట్టబడితే అట్టగా విడిగా మీరేం చేస్తారులే అని రైతుల్ని కింద పడే తొక్కినట్టుగా చేస్తున్నారు. ఆ విధంగా ప్రభుత్వాలు ముందుకెళ్తూ ఉంటే అది ఖండించకపోతే కనీసం న్యాయం చేసేది అధికారులు. ఆ అధికారులు కూడా పర్మిషన్ లేకుండా, మైనింగ్ పర్మిషన్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తోముకుంటూ వచ్చిన అధికారులు కూడా నెమ్మకి నీరెక్కినట్టు చెప్పింది విని వెళ్తున్నారు. గత 3 రోజుల క్రితం ఎక్స్ఎమ్మెల్యే ఆనంద్ కృష్ణమోహన్ గారు మరి రైతులు వెళ్ళి విన్నవించారు. సరే నేను వచ్చి ఒకసారి పరిశీలిస్తానన్నాడు, పరిశీలించాడు. ఎంఆర్ఓని మైనింగ్ వాళ్ళని డిపార్ట్మెంట్ పిలిచి వివరంగా చెప్పారు. ఆర్డీఓని కూడా కలిసి చెప్పారు. ఆయన చెప్పిన 3 రోజుల దాకా ఏం కదల్లా. ఈరోజు 1-2 లారీలు కదులుతా తీసుకెళ్తున్నారు, వీళ్ళు ఏం చేస్తారులే అని. ఆ విధంగా మీరు కోట్లు సంపాదించుకోవటానిక రాజకీయంలో ఉంది దేనికుంటున్నారు? రైతులు కావాలా లేకపోతే రైతులు ఓట్లు వేయించుకొని మీరు ఇష్టం వచ్చినారు కోట్లు సంపాదించుకోవటానిక? ఏ విధంగా పన్ను మిన్ను లేకుండా ఇష్టం వచ్చినగా చేస్తున్నారు. ఆ విధంగా చేయటం తగదండి. రైతులు ఎన్నో విధాలుగా కష్టపడి జీవిస్తున్నారు. మీరేమైనా పోషించగలుగుతారా? ఆ రాయల్ మెరైన్ వల్ల ఎన్నో బోర్లు వేశారు. ఆ బోర్లు వల్ల వాటర్ అంతా 2 కిలోమీటర్ల దగ్గరగా బోర్లకి అందట్లా. ఇంతకుముందు 14, 15, 16 అడుగులు తీస్తే వాటర్ వచ్చేది బోర్లకి. ఇవాళ 30 అడుగులు తీసినా వచ్చే పరిస్థితి లేదు. ఆ విధంగా రైతులు ఇబ్బంది పడతారండి. మీరు గమనించి ప్రభుత్వ యంత్రాంగము, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇది గమనించి వెంటనే ఎవరు ఏం చేస్తున్నారో ఎంక్వైరీ ఏమిచ్చి అది తప్ప నిజమా మేము చెప్పింది ఎంక్వైరీ చేయించండి. ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే చొరవ తీసుకుంటే ఇది ఆగిపోయిద్దని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.